సరే ఒకరోజు సాయంకాలం అన్న గోరంట్లోకి వచ్చి, అప్పుడు పాత బంధువులు వివేకమైన పని ఎలా ఉంటుంది, అవివేకమైన పని ఎలా ఉంటుంది చెప్తున్నాను వినండి. గోరంట్లోకి వచ్చి అన్న కుర్చీ చేసుకుని కూర్చున్నాడు. నా దగ్గరకు వచ్చి చెప్పాడు, అన్న చూస్తున్నాడు నేను అట్లా అంటే 120 కాసింది జనం అంతే కదా. సరేనని పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్తే అన్న అన్నాడు, రే చాక్ తీసుకుందా, చాక్ పీస్ అన్న ఉండాలన్న తీసుకురాబో. పరిగెత్తుకుంటూ తీసుకొచ్చాను. అన్న అన్నాడు, మన హోసన్న మినిస్టర్స్ కదా, హెచ్ ఉంటుంది కదా. అవునన్న. హెచ్ సిలువ ఉంటుంది కదా. అవునన్న. ఆ హెచ్ సిలువలో 25 అనే అంకి రావాలరా. ఇదిగో ఈ నా పాలు గారికి ఎక్కడికి ఇస్తావు అట్లా అన్నాడు. సరే అని ఇంకా చాక్ తీసుకుని తడిపి అన్నతో కూడా వీరేంద్ర కుమార్ గారు వీరిద్దరు కూర్చొని ఉన్నారు. నాకు చాక్ పీస్ ఇచ్చారు. నేను నీళ్ళలో తడిపి తాడు కట్టుకొని ఆ హెచ్లో 25 వచ్చేటట్టు గీయమంటే అది కింద నేల మీద ఆ నా పండ్ల మీద గీస్తున్నానండి. అంతలో ఏం జరిగింది, ఈ పాఠ్య పుస్తకాలు ప్రింట్ చేయించుకొని పాలన్నని చనిపోయాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ పాలన్న పాఠ్య పుస్తకం ప్రింట్ తీసుకొని ప్రూఫ్ తీసుకొచ్చాడు అన్న దగ్గరికి. అప్పుడు నేను కింద ఆ హెచ్, ఇప్పుడు మనకు గోరంట్లో ఉంది కదా, హెచ్ ఉంటుంది 25 ఉంటుంది కదా, అది నమూనా కింద గీస్తున్నాను. అప్పుడు ఆ పాలన్న ఆయన బలిపేట పాఠ్య పుస్తకం ప్రింట్ ప్రూఫ్ తీసుకుని వస్తే అన్నకి ఇచ్చాడు. అన్న వీరేంద్ర కుమార్ గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ వీరేంద్ర కుమార్ గారిని అన్న ఒక మాట అడిగాడు, మీకు అందరికీ తెలియాలండి. ఏమడిగాడంటే, అప్పట్లో పాటల పుస్తకంలో పాటలకి కింద ఒక చిన్న బాటిల్ ఇచ్చి ఆ బాటిల్లో స్వరపద కల్పనలు అని రాసేవాళ్ళన్న. ప్రతి పాటకి స్వరపద కల్పనలు బ్రదరేసన్ గారు అన్ని అన్న రాసిన పాటలేగా, అన్నిటికీ అన్న పేరే కదా ఉంటుంది. ఇప్పుడు అన్న వీరేంద్ర కుమార్ గారిని అడిగాడు. ఆయన పెద్ద వ్యక్తి, అన్ని రంగాల్లో అనుభవం కలిగిన వ్యక్తి. ఇక ఏసన్న గారు వీరేంద్ర కుమార్ గారిని అడిగాడు, అన్న ఒక చిన్న ఆలోచన అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ నేను రాసిన పాటలే కదా, ఎవరు రాస్తే ఏముంది? ఈ క్రింద స్వరపద కల్పనలు బ్రదర్ ఏసన్న అని రాయడం అవసరమా? ఈ పాటల పుస్తకంలో పాటలు అందరూ కలిసి పాడుకోవడానికి కదా. ఇప్పుడు ఇక్కడ స్వరపద కల్పనలు బ్రదర్ ఏసన్న అని రాయడం అవసరమా? మీ అభిప్రాయం చెప్పండి అని వీరేంద్ర కుమార్ గారిని అడిగాడు అన్న. చూడండి, ఆ దైవ జ్ఞానం ఎట్లుంటుందో చూడండి, ఒక విశ్వాస యొక్క మెలుకు ఎట్లా ఉంటుందో చూడండి. ఈరోజు నా మెలుకు లేకుండా ఎలాగా నాశనం అయిపోతున్నామో గుర్తించండి. వెంటనే వీరేంద్ర కుమార్ గారు ఒక 2 నిమిషాలు ఆలోచించి, నేను అక్కడే ఉన్నానండి అందుకు చెప్తున్నాను, ఒక 2 నిమిషాలు ఆలోచించి వెంటనే అన్నాడు, అన్న అది మీ పని. చూసారండి, ఏసన్న గారు ఏదో అడిగాడు, మన ఆలోచన తీసుకుంటున్నాడు, మన మీద ఆధారపడ్డాడంటే మనం విజృంభించాలి. నో, నెవర్. వెంటనే వీరేంద్ర కుమార్ గారు అన్నాడు, నా మీరు సేవకులు, మీరు ఏది చెప్తే అది మాకు ఆశీర్వాదకరం, మీరు ఏది చేస్తే అది మాకు ఆశీర్వాదకరం. ఉంచాలి ఉంచకూడదు అనేది నా పని కాదన్నా. మీరు ఎలా చేసి, ఎలా చెప్పి, ఎలా దీన్ని చేస్తే దానికి మీరు శిరస్సు వంచడమే మాకు ఆశీర్వాదకరం. వెంటనే అన్నాడు, ఓకే బ్రదర్, చాలా మంచి క్లారిటీ ఇచ్చాడు, నాకెందుకో సమ్మతించట్లేదు. అబ్బాయి, ఈ స్వర పద కల్పనలోని పదాలు తీసి. ఎందుకని? ఎవరి పని చెప్పండి, ఎవరి పని వాళ్ళది, ఎవరికి అప్పగించిన పని వాళ్ళది. రాత్రంతా కుక్క అరిసిందని చెప్పి గాడిద కూడా అరిసిందనుకో, ఏమవుతుంది?
108కి ఫోన్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు వాడాల్సి వస్తుంది. అంతే కదా. నా ప్రియమైన సహోదరులు, ఎలాంటి పనివాళ్ళు కావాలి? ఒకటి చెప్పండి, ఎలాంటి పనివాళ్ళు కావాలి? మాట్లాడేటండి. దేవునితో కలిసి పనిచేసే పనివాడు కావాలి. 2, వాని పని, తన పని తాను చేసే పనివాడు కావాలి. ఒక 10 నిమిషాలు ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను.